కూటమి ప్రభుత్వం పతనం ఉత్తరాంధ్ర నుండే ప్రారంభమైందని విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఘాట్ వ్యాఖ్యలు చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి 30% మించి ఓట్లు పోలవ్వలేదని, ఉపాధ్యాయుల తీర్పు అంటే ప్రజల తీర్పుకు అద్దం పడుతుందని వివరించారు. ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని, బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తెలిపారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం తప్పులు చేస్తుందని విమర్శించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటు వేయమని మీటింగులు, పత్రికలో ప్రకటనలు వేశారు. కానీ ఇప్పుడు రఘువర్మ కూటమి అభ్యర్థి కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత మరి కూటమి అభ్యర్థి అవిజయం పాలు అవడం చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర నుంచే కూటమి ప్రభుత్వం పతనం కౌంట్ డౌన్ మొదలైంది అని పూర్తి స్థాయిలో తేటతెల్లమవుతూ ఉంది. ఏదైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో మరి ఉపాధ్యాయుల తీర్పు, మరి దాంతోపాటు ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్న ఉపాధ్యాయులు కూడా దీంట్లో మరి ఓటర్లుగా ఉంటూ మరి వారి తీర్పును చూస్తూ ఉంటే కూటమి అభ్యర్థికి సుమారుగా 30% ఓట్లు, సుమారుగా మిగతా ఇద్దరు అభ్యర్థులు చూస్తే 70% ఓట్లు వచ్చాయి. అంటే కూటమి అభ్యర్థికి కేవలం పోలేని ఓట్లలో 30% మించి ఓట్లు పడలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలో, కేవలం 9 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకతను తెచ్చుకొని ప్రజల నుంచి ఉపాధ్యాయుల ద్వారా వచ్చిన తీర్పు అంటే సుమారుగా ప్రజల తాలూకా తీర్పు కూడా ఆ రకంగా ఉన్నదనే భావన పూర్తిగా కనపడతా ఉంది. దీంట్లో స్పష్టత వస్తూ ఉంది. ఓ పక్క మీరు ఎన్నికల్లో ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు. ఓ పక్క హామీలు 1వ తారీఖున జీతాలు ఇస్తామని చెప్పారు. ఒక్క నెల ఏమి ఇచ్చారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు జీతాలు ఇచ్చిన పోపం లేదు. ఇక రెండోది, సుమారుగా వారి తాలూకా ఇష్యూస్ చూస్తూ ఉంటే ఓ పక్క ఓపీఎస్, జీపీఎస్ మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈరోజు వరకు అలాంటి కార్యక్రమం ఏమీ లేదు. ఈరోజు పిఆర్సీ మీరు చేస్తామన్నారు. ఆల్రెడీ పిఆర్సీ కమిషన్ చైర్మన్ని మా ప్రభుత్వంలో నియమించిన, గత ప్రభుత్వంలో నియమించిన చైర్మన్ని వెలగొట్టే కార్యక్రమం చేశారు. కనీసం చైర్మన్ కూడా నియమించే పరిస్థితి లేదు. సుమారుగా ఒక 30,000 కోట్ల రూపాయలు మాకు తెలిసి సుమారుగా మరి ఉద్యోగస్తులకి మీరు అనేక రకాలైన బకాయిలు ఉన్నాయి. ఎక్కడా కూడా బడ్జెట్లో ఎక్కడా దాని గురించి ప్రస్తావించే పరిస్థితి లేదు. ఇదే కాదు, ఓ పక్క నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగిస్తామంటున్నారు. ఓ పక్క నుంచి గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసే ప్రక్రియని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సుమారు 3,000 మందికి ఆనాడు మేము లెటర్లు కూడా ఇచ్చాం. ఈనాడు సుమారు ఇంకా 7,000 మంది దాకా ఉండిపోయారు. కనీసం వారి గురించి ఎక్కడా కూడా మీరు అతిగతి లేదు. ఓ పక్క నుంచి తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారు ఉద్యోగస్తులు. ఓ పక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు ఎన్నికల్లో. ఆ కార్యక్రమం లేదు. అంటే మీరు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా మీరు మోసపూరితమైన హామీలు ఇచ్చి కేవలం అధికారం కోసం మీరు మాయ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వానికి మరి ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. ఇది ఉపాధ్యాయుల తీర్పే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలందరి తీర్పు కూడా అదే కనబడతా ఉంది. ఎందుకంటే మీరు ఉపాధ్యాయ ఎన్నికల్లో మీ కూటమి ప్రభుత్వం పూర్తిగా భుజాన్ని వేసుకొని సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూటమి అభ్యర్థిని కూర్చోబెట్టుకొని మరి పూర్తిగా మీ పార్లమెంట్ సభ్యుల్ని, మీ శాసనసభ్యులు పెట్టుకొని రోజు పోలింగ్ రోజుని టెంట్లు వేసుకొని మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టెంట్లు వేసుకొని మీరు పోలింగ్ స్టేషన్ల దగ్గర మీరు ఉండి ఓట్లు వేయండి అని చెప్తే ఉపాధ్యాయులు కేవలం 9 నెలల కాలంలో మీ పరిపాలన చూసి, ముఖ్యంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణల్ని తిలోదకాలు ఇచ్చి ఇవాళ పూర్తిగా విద్యని కేవలం ప్రైవేటు పరం చేసే ప్రక్రియను కూడా ఇవాళ ఉపాధ్యాయులు పూర్తిగా తిరస్కరించారు.
మీ తాలూకా తీసుకున్న నిర్ణయాలు తిరస్కరించారు. ఈ 9 నెలల కాలాన్ని మీ పరిపాలనని ఈ ప్రభుత్వం తిరస్కరించారు, ప్రజలు తిరస్కరించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ అచ్చెన్నాయుడు గారి మాటలు కానీ లేదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు వచ్చి మా అభ్యర్థి లేడని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. అంటే అధికారాన్ని కోల్పోతున్నామనే భయం అప్పుడే మొదలైంది. అధికారం మా నుంచి ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయిందనే విషయాన్ని మీలో కనపడతా ఉంది. అంతేగాని మీ ఓటమి అంగీకరించలేకపోయారు మీరు.